దేవుడి నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కీర్తనలు 34వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఈ మాటని దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఏమండి, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు మీకు భయభక్తులు నేర్పెదను అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే దేవుని యందు మనము భయమును భక్తిని మనము నేర్చుకోవాలి. దేవుని యందు మనము ఎలా భయముతో ఉండాలి, ఎలా భక్తి చేయాలి అనేది మనం నేర్చుకున్నప్పుడే మన దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. అయితే ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భక్తి ఒకటే సరిపోదు. క్రైస్తవుడికి భక్తి ఉంటే సరిపోదు. దేవుని బిడ్డలారా, ఏమి కావాలి అంటే భయముతో కూడినటువంటి భక్తి చేయాలి. దేవుని బిడ్డలారా, భయముతో కూడిన భక్తి ఎప్పుడైతే చేస్తామో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. చూడండి, ఒక భక్తి పరుడు చేస్తున్నటువంటి ప్రార్థన. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. భక్తుడు చేసేటటువంటి ప్రార్థన ఇది. ఇంకొక వ్యక్తి చేస్తున్నాడు. ఆయన ఎవరు? భయముతో కూడినటువంటి భక్తి చేస్తున్నటువంటి వ్యక్తి. దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రార్థన. అంటే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవుని బిడ్డలారా, ఈ రెండు ప్రార్థనలో తేడా ఉంది. భయముతో కూడినటువంటి భక్తి చేస్తున్నటువంటి వ్యక్తి ఆకాశము వైపు తలెత్తుకుంటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ఆయన, దేవా నన్ను కరుణించు అని పలుకుతూ ఉన్నాడు. భక్తి కలిగినటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు నీ భక్తి ఎలా ఉంది? ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉంది? సుంకరి వలె ఉందా? పరిసయ్యుడి వలె ఉంటుందా? ఆయన అంటూ ఉన్నాడు, నేను ఉపవాసం ఉంటాను, నేను దశమ భాగం ఇస్తాను, నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను అని చెప్పేసాను. నీవు కూడా అలాగే ఉపవాసం ఉండి దశమ భాగాలు, కానుకలు నిలుస్తున్నావు కావచ్చు, కానీ నీ భక్తిలో భయం లేని భక్తి, నీ భక్తి భయం లేని భక్తిగా ఉంటుంది. కానీ భయము కలిగినటువంటి భక్తి ఎవరైతే చేస్తారో వారికి దేవుడు హెచ్చిస్తాడట. దేవుడు బిడ్డారు, వారికి దేవుడు తోడుగా ఉంటాడంట. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. భక్తితో పాటు భయం ఉండాలి. భయముతో, వణుకుతో, శ్రద్ధగా పవిత్రత కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎవరైతే భక్తి చేస్తారో, దేవుని మాటల్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి మాత్రమే ఏది కూడా కొదవై ఉండదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దినమున నీకు కొదవగా ఉన్నది అంటే భయముతో కూడినటువంటి భక్తి నీ జీవితంలో లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కావచ్చు, ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయాలి, సాయంత్రం కుటుంబ ప్రార్థన చేయాలి, అన్ని నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కావచ్చు, అది ఆచార ప్రకారమైన ప్రార్థనే. కానీ భయముతో కూడినటువంటి ప్రార్థనలు కావేమో. భయముతో కూడిన ప్రార్థనలు అయితే నీ జీవితంలో తగ్గింపు ఉంటుంది. మామూలుగా భక్తిగా నువ్వు చేస్తున్నట్లయితే, భయం లేని భక్తి నువ్వు చేస్తున్నట్లయితే ఇతరుల గురించి నువ్వు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటావు, ఇతరులకు వేలు పెట్టి చూపిస్తూ ఉంటావు. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీ కంట్లో దూలము పెట్టుకొని ఎదుటివాని కంట్లో ఉన్న నలుసును నువ్వు చూపిస్తున్నావే, అది భయభక్తులు కలిగినటువంటి స్థితి కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వాడికి బోధించును. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే నీకు కావలసినటువంటి మార్గమును ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డరా, ఆయన బోధలో నువ్వు నడుచుకుంటావు, అప్పుడు నీకు ఏది బోధగా ఉండదు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు ఎంత చక్కని మాట అంటే,
ఆయన ఒక మాట మాట్లాడు, మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన యెడల ఆయన మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చెను. నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు నీకు విడుదల కలుగుతుంది. ఎలాంటి సమస్యలో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నావో, ఎలాంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నావో నిన్ను దేవుడు ముడతాడు. నీకు విడుదలనిస్తాడు, నీకు స్వస్థతనిస్తాడు, నీకు ఆరోగ్యమునిస్తాడు, నీకు బలమును శక్తినిస్తాడు, నీకు ధైర్యమునిస్తాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, ఇతరులను వేలు పెట్టి చూపడం విడిచిపెట్టు, నీకున్నటువంటి భక్తిని నువ్వు హెచ్చులుగా చెప్పుకోవడం విడిచిపెట్టు. నేను ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, ఇలా చేస్తాను, అలా చేస్తానని విడిచిపెట్టి తగ్గించుకొని దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ భక్తి సరిపోదు, నువ్వు చెడుతనమును విసర్జించేంత వరకు కూడా నీవు చేసే భక్తి సరి అయినది కాదు. దేవుడు అంటారు, నీ చెడుతనమును విసర్జించి దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు, నీకు విడుదలనిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప మీకు, మీ కుటుంబానికి ఆయన అనుగ్రహించి మిమ్మల్ని మరొకసారి నిండారుగా ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.